శ్రీరస్తు శుభమస్తు ద్వారా హీరోగా తన తమ్ముడు శిరీష్ కు తొలి సక్సెస్ రావడం పట్ల ఆనందం పట్టలేకపోతున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాకు సంబంధించి గత 2 ఏళ్లలో జరిగిన పరిణామాల గురించి, శిరీష్, పరశురామ్, అల్లు అరవింద్ ఈ సినిమా కోసం పడ్డ కష్టం గురించి థ్యాంక్స్ మీట్ లో ఆసక్తికర విషయాలు చెప్పాడు బన్నీ. అహంకారంతోనో నేనేదో మేధావి అనో చెప్పట్లేదు. నేను కొన్ని సినిమాల ఫలితాలు ముందే గెస్ చేయగలను. శ్రీరస్తు శుభమస్తు సినిమా చాలా మంచి సినిమా అవుతుందని ముందు నుంచి అనిపించింది. చాలా పాజిటివ్ వైబ్స్ కనిపించాయి ఈ సినిమా విషయంలో. గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో పరశురామ్ గారిని చూసేవాడిని. ఆయనలో ఏ కదలిక ఉండేది కాదు. తన స్పీడ్ ను ఆపుకొని కూర్చొని పెన్ అలా పెట్టి రాశారు. మనం ఎంత పబ్లిసిటీ చేసినా సినిమాకు రావాలో వద్దో అని ప్రేక్షకులు ట్రైలర్ చూసి ఆడియో విని ఫిక్స్ అవుతారు. కొందరు పెద్ద డైరెక్టర్లు ఫోన్ చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సినిమా పూర్తయ్యాక రష్ చూశాను. చాలా పాజిటివ్ గా అనిపించింది. మా నాన్నకు కంగ్రాట్స్ చెప్పాను. సినిమా ఏ రేంజ్ కి వెళ్తుందో కానీ సినిమా మాత్రం బాగుందని చెప్పాడు. మామూలుగా నేను ఈ సినిమాకు సంబంధించి మా నాన్న కోసం, తమ్ముడి కోసం, ఇద్దరి కోసం రావాలి. కానీ నా తమ్ముడి సినిమా హిట్ అయిందని మాత్రమే వచ్చాను, మా నాన్న కోసం కాదు. ఏ సినిమా అయినా హిట్ అయింది అంటే అది ఖచ్చితంగా దర్శకుడి వల్లే. మిగతా వాళ్ళు ఎవరెంత చేసినా దర్శకుడు ఎక్సెల్ అవుతేనే సినిమా హిట్ అవుతుంది. కాబట్టి మా తమ్ముడికి ఇలాంటి విజయాన్ని అందించిన పరశురామ్ గారికి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు చెప్తున్నా అని బన్నీ అన్నాడు.